తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్లీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది? అయినా దాన్ని మర్చిపోవడానికి నీకు మంచి కథ ఒకటి చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నది తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుండుండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాల్లో దేవతా స్త్రీలను కూడా తలదన్నే సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శపథం పట్టి కూర్చున్నారు. ముగ్గురు యువకులు అందచందాల్లోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండడం చేత అగ్నిస్వామికి ఏమి చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది. ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారం జరిపేశారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానే లేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకుని ఆమె చితాభస్మంలోనే పడుకుని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చుని తపస్సు చేసాగాడు. రెండో వాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకుని వాటిని గంగలో కలపటానికి మూట కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. మూడో వాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకం అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జిగించినా వాడి ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసింది. చూస్తుండగానే చంటివాడు పిడికెడు బూడిద అయిపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, చి, మీరు మనుష్యులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా, తొందరపడకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాణ్ణి తిరిగి బతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉండనే ఉంది. వాణ్ణి తిరిగి బ్రతికించుకోవడానికి మా దగ్గర మృత సంజీవిని మంత్రం ఉంది గనుకనే నా భార్య వాణ్ణి పొయ్యిలో పరేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలుక కొయ్యను తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పోయిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్లీ బతికి బయటికి వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కాని వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది. ఆ రాత్రి ఇంటి వాళ్ళు నిద్రపోయే సమయంలో వాడి పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్లిన వాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న మూడో వాడి దగ్గరికి వెళ్లారు. మృత సంజీవిని మంత్రం తెచ్చిన వాడు జరిగినదంతా మిగిలిన ఇద్దరికి చెప్పాడు. తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడో వాడు సయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది. ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకుని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్లి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవిని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం, నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్నే అంటి పెట్టుకుని పడుకున్నాను, నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది, అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. ఈ ముగ్గురులో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్లీ తికమకలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు బ్రహ్మచారుల్లో మందారవతిని పెళ్లాడడానికి అర్హుడెవరు? మృత సంజీవిని తెచ్చినవాడా? అస్థికలు గంగలో కలిపినవాడా? ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవిని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని సయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త, అతడే ఆమెను పెళ్లాడడానికి అర్హుడు అన్నాడు రాజు.
రాజు. ఈ విధంగా రాజుకి తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.